నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాసరావు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానాడు నిర్వహణ కోసం ఇప్పటికే సుమారు 20 కమిటీలను ఏర్పాటు చేసి నాయకులకు బాధ్యతలు అప్పగించామని వివరించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982లో మహానాడు అనే గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, నాటి నుంచి నేటి వరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అదే పందాను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తల సమన్వయంతో కేవలం 2-3 రోజుల్లోనే సభా ప్రాంగణం ఒక రూపురేఖకు వచ్చిందని ఆయన అభినందించారు. నెల్లూరు గడ్డపై 27, 28, 29 ఈ 3 రోజుల పాటు జరగబోయే ఈ మహానాడు పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా పసుపు సైన్యం ఐక్యమత్యంతో ఈ వేడుకను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ముంగమూరు శ్రీహర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, భూలోకం విజయ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 2026 మహానాడు జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇదివరలోనే అందరికీ తెలియజేయడం జరిగింది. నిన్నే సన్నిహ సమావేశాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ సుమారు 20 కమిటీలు ఏర్పాటు చేసుకొని వారికి బాధ్యతలు కూడా ఇప్పటికే అప్పచెప్పడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మరి మొట్టమొదటిగా 1982లో వారు మహానాడు వారు చేయడం, అప్పటి నుంచి కూడా బంధాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ మరి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము అనేక మహానాడులు కూడా చేసుకోవడం జరిగింది. అదే బంధాన్ని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నాయకత్వం, ముఖ్యంగా ఎంపీ గారు, అలాగే కొవ్వూరు సభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, వీరంతా కూడా ఉత్సాహంగా, అలాగే కొవ్వూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి నాయకత్వం, అటు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మిగతా నాయకుల శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా చాలా ఉత్సాహంగా నెల్లూరులో పెట్టాలి, ఇక్కడ మేము ఘనంగా చేస్తామని చెప్పేసి నాయకులకు ఉత్సాహం చూసిన తర్వాత మా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు నెల్లూరులో పెట్టాలని చెప్పేసి చేయడం, ఇక్కడ అదే ఏదైతే నాయకులు చెప్పారో ఇలా మేమందరూ కూడా కలిసికట్టుగా చేస్తామని అదే మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా చాలా నిర్ణయించినటువంటి 2-3 రోజులకే గ్రౌండ్ ఒక షేప్ తీసుకొచ్చేసారు. నిజంగా నేను మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా నాయకులందరూ కూడా అజీజ్ గారికి, నెక్స్ట్ మా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గోవర్ధన్ గిరిధర్ గారికి, నెక్స్ట్ మా బీదా గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా, శాసనసభ్యులు ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. జనరల్గా స్టార్ట్ అయిన తర్వాత అనేక అడ్లు ఆటంకాలు వస్తుంటాయి. అలాంటిది ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ పని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. మాకైతే చాలా నమ్మకం ఉంది. ఇది మహానాడుని ఏదైతే కడపలో మేము చాలా బాగా చేసుకున్నామని చెప్పేసి ఇంతవరకు చెప్పుకుంటున్నాం. కడపలో చాలా బాగా చేసాం లాస్ట్ ఇయర్. దాన్ని మైమర్పించే విధంగా రేపు నెల్లూరులో జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అనేక తీర్మానాలు చేయడం జరుగుతుంది. యువతని ప్రోత్సహించడానికి, భవిష్యత్ కార్యాచరణ, అనేక విషయాలపైన ఇక్కడ చాలా కూలంకషంగా చర్చించుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దీనికి మరి మీ అందరి సహకారం కూడా కావాలి. మీ అందరి సహకారం, ఎందుకంటే మీడియా వారి సహకారం ఉంటే ఇక్కడ మనం జరుగుతున్నటువంటి విషయాలు కానీ, ఇక్కడ చేస్తున్నటువంటి సన్నిహక పనులు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడం అవుతుంది. ఇదేమవుతుందంటే కొంత ఉత్సాహం నింపుతుంది మా కార్యకర్తల్లో. ఈరోజు మేము వచ్చినా రాకపోయినా పని జరుగుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఈ విషయాలు అదే ప్రజలకు తెలియజేస్తే ఇంకా మా నాయకులందరిలో కూడా ఉత్సాహం నింపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారం కూడా ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ మహానాడు సైట్ విజిట్ కి రావడం జరిగింది. నిన్న కూడా మీరందరూ చూశారు, మీరందరూ కూడా రావడం జరిగింది. మహానాడు
సన్నాహక సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతిరథులు మహారథులైన తెలుగుదేశం పెద్దలందరూ ఈ రోజు ఇక్కడ వచ్చి ఆ సమావేశాన్ని నిర్వహించుకొని 20 కమిటీలు ఉన్న ఈ మహానాడు కమిటీలు అందరికీ వారి వారి పనులు వాళ్ళకి దిశానిర్దేశాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఇంకొకసారి వచ్చి సైట్ అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈ మహానాడు మీకు అందరికీ తెలుసు, 44 సంవత్సరాల ప్రస్థానం కలిగిన ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మహానాడు మనం ఎప్పుడూ ఒక పసుపు పండుగగా ప్రపంచ తెలుగు ప్రజలందరూ జరుపుకునే పండుగ ఇది. అటువంటి పండుగ 44 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో అది కూడా 10కి 10 సీట్లు సాధించి, అదేవిధంగా కందుకూరు కూడా మన పార్లమెంట్ 11 సీట్లు బద్దలగొట్టి ఎవరు వేరే పార్టీకి లేకుండా అత్యంత భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, 11 మంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి చూస్తేనే మీకు అందరికీ అర్థమవుతుంది. అటువంటి బలంగా ఉన్న ఈ జిల్లాలో ఈసారి ఇక్కడ మనం మహానాడు పెడితే బాగుంటుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బలమైన నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టాలి, మన పార్టీకి ఇంత గట్టి బలం ఉంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. అదే విధంగా మనమంతా కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి ఈ మహానాడుని ఇదకు ముందు ఎప్పుడూ జరగని విధంగా తప్పకుండా సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పి మేమందరము తెలియజేసుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.